గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరం మనకి చంద్రగ్రహణం పట్టబోతోంది. మంగళవారం రోజున, పాల్గొన పౌర్ణమి రోజున, అందులోనూ హోళీ పండుగ రోజున పట్టబోతోంది. అయితే గ్రహణం ఏ సమయంలో పడుతోంది, ఏ ఏ నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు, ఏ ఏ రాశుల వారి గ్రహణాన్ని చూడకూడదు, అలాగే గ్రహణం తర్వాత తీసుకోవాల్సినటువంటి పరిహారాలు జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహణం వల్ల చక్కని రాజయోగం పట్టబోతోంది, ఏ ఏ రాశుల వారికి గ్రహణం వల్ల దుష్ప్రభావాలు కలగబోతున్నాయి, ఎటువంటి దుష్ప్రభావాలు కలగబోతున్నాయి అనే విషయాలు, అలాగే గ్రహణం తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఆహార నియమాలు ఏ రకంగా పాటించాలో ఆ రోజున, అలాగే ఆలయాలు ఎప్పుడు మూసివేయాలి, ఇలాంటి విషయాలతో పాటుగా హోళీ పండుగ జరుపుకోవాలా జరుపుకోకూడదు అనే విషయాలు కూడా ఇప్పుడు మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మార్చి 3వ తారీఖున మధ్యాహ్నం 3:19 ఈ యొక్క పుబ్బా నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం పట్టబోతోంది. చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం పట్టబోతోంది. అయితే ఈ గ్రహణం 3:19 మధ్యాహ్నం పట్టి సాయంకాలం 6:40 దాకా ఉంటుంది. ఇదంతా కూడా గ్రహణ సమయం. ఆ సమయంలో ముఖ్యంగా మఖా నక్షత్రం 4వ పాదం వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా, అంటే ముఖ్యంగా సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఆ గ్రహణం సమయంలో బయటికి రాకూడదు. గ్రహణం సమయంలో గ్రహణ నియమాలు పాటించాలి. అయితే మిగతా రాశుల వారందరూ కూడా గ్రహణాన్ని అయితే చూడొచ్చు, తప్పేమీ లేదు. అయితే ప్రతి ఒక్కరూ కూడా గ్రహణ నియమాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఏమిటి ఆ గ్రహణ నియమం అంటే కనుక, పట్టు స్నానము, విడుపు స్నానము. అంటే గ్రహణం పట్టినప్పుడు 3:19 సాయంకాలం సమయంలో స్నానము చేయాలి. ఆ గ్రహణం ఉన్నంతసేపు కూడా మీకు తోచినటువంటి జపము కానీ, నామస్మరణ కానీ, అనుష్ఠానం కానీ చేసుకోవాలి. మాలాంటి అనుష్ఠాన పనులు అయితే కనుక చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటాం, లేదా ఎవరైనా కొత్తగా మంత్రోపదేశం తీసుకోవాలని ఆ సమయంలో చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆ సమయంలో భగవద్ధ్యానం చేసుకోవడం అనేటటువంటిది శ్రేష్టము. అలాగే విడిచిన తర్వాత, అంటే 6:49 తర్వాత మళ్ళీ స్నానము చేసి, విడుపు స్నానము చేసి, అప్పుడు ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని, అప్పుడు వంటలు వండుకొని, అప్పుడు భోజనం చేయాలి. ఈ రకంగా చేసినట్లయితే కనుక ఆ గ్రహణం యొక్క ప్రభావం మన మీద ఉండదు. అయితే ముఖ్యంగా సింహరాశి వారికి గ్రహణం ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణానికి సంబంధించిన దోష ప్రత్యామ్నాయంగాను బియ్యము, ఉలవలు కేజింపావు చొప్పున, అలాగే వెండి చంద్రబింబము, వెండి సర్పము కూడా బ్రాహ్మలకి దానం ఇచ్చేయాలి. ఆలయంలో అర్చకులు కానీ, మీ ఇంటి పురోహితులు కానీ దానం ఇచ్చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా గ్రహణ దోష పరిహార శాంతిని ఖచ్చితంగా చేయించుకోవాలి. అయితే ఎవరెవరికి ఈ గ్రహణ దోష పరిహార శాంతి చేయించుకోవాలో ముందుగా చెబుతాను, వాళ్ళందరూ కూడా శ్రద్ధగా వినండి. అయితే ఈ గ్రహణం వల్ల ఎవరికి దుష్ప్రభావం ఉంది, ఎవరికి రాజయోగం ఉండబోతుంది అన్నట్లయితే కనుక, వృషభ రాశి వారికి గ్రహణం వల్ల సుఖం కనపడుతోంది. అలాగే మిథున రాశి వారికి గ్రహణం వల్ల లాభం కనపడుతోంది. తులారాశి వారికి గ్రహణం వల్ల ధనలాభం కనపడుతోంది. అలాగే మకర రాశి వారికి గ్రహణం వల్ల సౌఖ్యం కనపడుతోంది. కాబట్టి వృషభ, మిథున, తుల, మకర రాశి వారికి ఎటువంటి దోషము లేదు కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిహారములు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఎవరికి దోషం ఉండబోతోంది, ఎలాంటి దోషం ఉండబోతోంది అన్నట్లయితే కనుక, మేషరాశి వారికి మాననాశనం, అంటే అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎంతకాలం ఈ ప్రభావం ఉంటుంది గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత అంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా ఈ గ్రహణం వల్ల దుష్ప్రభావం ఉంటుంది అని. కాబట్టి మేషరాశి వారికి అయితే మాననాశనం కనపడుతుంది. కర్కాటక రాశి వారికి వ్యయం, అంటే విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం, రుణబాధలు, ఆర్థిక ఇబ్బందులు కలగజేస్తుంది అని. సింహరాశి వారికి ఘాతం, ముఖ్యంగా సింహరాశిలోని గ్రహణం పడుతుంది కాబట్టి ఎక్కువ ప్రభావం సింహరాశి వారికి ఉండి అనేక రకాల ఈతి బాధలు, ఇబ్బందులు, సమస్యలకి గురి చేసి ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక అశాంతి, అనేక రకాల సమస్యలకి దారితీసే ప్రభావం సింహరాశి వారికి ఉండబోతోంది. కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు మాత్రం పరిహారం చేసుకోవాలి. ఏ పరిహారమో తర్వాత చెప్తాను మీకు. ఇంకా కన్యారాశి వారికి హాని కనపడుతోంది, అంటే ఏదో రకమైన ప్రమాదము, సమస్య తలెత్తే పరిస్థితి కనపడుతుంది అనమాట. ఇక వృశ్చిక రాశి వారికి వ్యధ, అంటే మానసిక వ్యధ, ఆందోళన, చికాకు, కుటుంబపరమైనటువంటి సమస్యలు పెరుగుతాయన్నమాట. ఇక ధనుస్సు రాశి వారికి చింత, భయము, ఆందోళన, ఏదో అయిపోతుంది అనేటటువంటి చికాకు, ఈ రకమైనటువంటి మానసిక వ్యధ, చింత కనపడుతున్నాయి. అలాగే కుంభరాశి వారికి స్త్రీ కష్టం, అంటే కుంభరాశి వారికి స్త్రీల వల్ల ప్రమాదాలు కానీ, లేదా స్త్రీల వల్ల ధన నష్టం కానీ, స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు కానీ, అలాగే స్త్రీలకు కూడా మరొక స్త్రీల వల్ల ఈ యొక్క ఏదైనా నిందారోపణలు కానీ, ఇబ్బందులు కానీ, బ్లాక్మెయిల్స్కి గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మీనరాశి వారికి అతి కష్టము, అంటే కనుక అనేక రకాల కష్టాలు, ఒకటని కాదు, చెప్పుకోలేని కష్టాలు, మానసిక ఆందోళనలు, విరక్తి ఆలోచనలు, ఏ పని సజావుగా సాగకపోవడం లాంటివి ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి.
కాబట్టి ముఖ్యంగా మేష, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీనరాశి వారికి ఖచ్చితంగా గ్రహణం అనంతరం పరిహారాలు చేసుకోవడం అనేటటువంటిది విశేషము. అయితే ఏమిటి ఆ పరిహారం అన్నట్లయితే కనుక ఏమీ లేదు. మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఆ గ్రహణం పట్టినటువంటి సమయంలో సంపూర్ణ గ్రహణ దోష పరిహార శాంతి అనే ప్రక్రియని మా పీఠంలో చేయించడం జరుగుతోంది. ఆ సందర్భంగా ఆ సమయంలో బ్రాహ్మణులందరి చేత కూడా దీనికి సంబంధించినటువంటి మూలమంత్రాలని, నక్షత్రాలని వాటిని కూడా చక్కగా జపము, మూలమంత్రముతో జపము చేయించడము, వాటికి సంబంధించినటువంటి తర్పణాలు చేయడము, దానికి సంబంధించినటువంటి హవనాన్ని అంటే హోమాన్ని జరిపించడము జరుగుతుందన్నమాట. దీనివల్ల మీ అందరికీ కూడా ఈ గ్రహణం వల్ల వచ్చేటటువంటి ఎటువంటి దుష్ప్రభావము కూడా మీ మీద ఉండదు. అలాగే ఎటువంటి ఇబ్బందులు, ఈతిబాధలు మీకు కలగవు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా నేను చెప్పినటువంటి రాశుల వారందరూ కూడా మేము చేసేటటువంటి ఈ గ్రహణ దోష పరిహార శాంతి కార్యక్రమానికి ఖచ్చితంగా మీ గోత్రాలు, మీ పేర్లు, మీ రాశి కానీ, మీ నక్షత్రము కానీ మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మాకు ఫోన్ చేసి తెలియజేసినా పర్వాలేదు, వాట్సాప్లో మెసేజ్ పెట్టినా పర్వాలేదు. పెట్టినట్లయితే కనుక మేము దానికి సంబంధించి పరిహారాలు చేయించే ప్రయత్నం చేస్తాము. వీటికి అయ్యే ఖర్చు 3,000 రూపాయలు అవుతుంది అనే విషయాన్ని ముందుగా తెలియజేస్తూ, అయితే మిగతా రాశుల వారు చేసుకున్నా చేసుకోకపోయినా కూడా ఖచ్చితంగా సింహరాశి వారు మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా ఈ గ్రహణ దోష పరిహార శాంతి చేయించుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమం, ఉత్కృష్టము, ముఖ్యము. మిగతా వాళ్ళు కూడా చేసుకోవడం మంచిది. అయితే వృషభ, మిథున, తుల, మకర రాశి వారికి అవసరమైతే లేదు. ఇది ప్రధానంగా గ్రహణానికి సంబంధించినటువంటి దోష పరిహార శాంతికి సంబంధించిన ముఖ్యమైన విషయం. అలాగే గ్రహణ అనంతరం ఎవరు దానం ఇవ్వాలంటే కనుక ఒక్క సింహరాశి వారు మాత్రమే ఈ యొక్క ఉలవలు, బియ్యము, అలాగే వెండి చంద్రబింబము, వెండి సర్పము దానం ఇస్తే సరిపోతుంది. దాంతోపాటుగా తెలుపు రంగు తువాలు కానీ, తెలుపు రంగు పంచి కానీ ఇవ్వచ్చు. ఈ రకంగా ఈ యొక్క గ్రహణం అయిపోయిన తర్వాత అంటే సాయంకాలం 6:30 దాటిన తర్వాత స్నానం చేసి దగ్గరలో ఉండే బ్రాహ్మణులకు కానీ, ఆలయాల అర్చకులకు కానీ ఇవి దానం ఇచ్చేసేయండి. ఒకవేళ సాయంత్రం కుదరకపోతే తర్వాత రోజు ఉదయాన్నే స్నానం చేసైనా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. ఈ రకంగా చేసుకున్నట్లయితే కనుక మీకు గ్రహణం యొక్క దుష్ప్రభావం ఏమీ మీ మీద ఉండదు అనేది ప్రధానమైనటువంటి విషయం. ఇక రెండో విషయం, ఇక ఆహార నియమాలు ఎలా పాటించాలి అన్నట్లయితే కనుక ఆ రోజు చక్కగా అంటే 3వ తారీఖున మంగళవారం ఉదయం 11 గంటలకల్లా అందరూ భోజనం చేసేయాలి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడాను. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కానీ, లేకపోతే కనుక హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే గర్భిణీ స్త్రీలు కానీ మీ యొక్క డాక్టర్ సలహాల మేరకు మీరు చక్కగా ఆరోగ్య నియమాలు లేదా ఆహార నియమాలు పాటించండి. అలాగే కనీసం 2 దాటిన తర్వాత మాత్రం ద్రవ పదార్థం తప్ప ఘన పదార్థం ఏమి తీసుకోకండి. ఎవరు గర్భిణీ స్త్రీ లాంటి వాళ్ళు, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇక స్నానము 6:30 తర్వాత స్నానం చేసేసి విడుపు స్నానం ఇల్లంతా కడుక్కొని అప్పుడు వంట వండుకొని అప్పుడు మాత్రమే భోజనం చేయడం అనేటటువంటిది శ్రేష్టము. రెండో విషయం, ఇక ప్రధానంగాను గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అయితే గర్భిణీ స్త్రీలు ఎవరో కూడా గ్రహణాన్ని చూడడం మంచిది కాదు. ఇంట్లోంచి బయటకి రాకండి. ఇంట్లోనే ఉండి చక్కగా ఒక మంచం మీద పడుకునో, లేకపోతే ఇలాంటి కుర్చీలో కూర్చునో చక్కగా చేతులు ఇలా పెట్టుకుని ప్రశాంతంగా ఏదైనా నామస్మరణ చేసుకోండి. లలితా సహస్రం కానీ, విష్ణు సహస్రం కానీ, లేకపోతే మీకు తోచినటువంటిది ఏదైనా సరే భగవద్గీత కానీ ఏదో ఒకటి చక్కగా పారాయణ చేసుకున్న సమయం అంతా కూడా చాలా ఉత్కృష్టమైన సమయం. మీరు అలా చేయడం వల్ల పిల్లలకి చక్కని జ్ఞానము, చక్కని సిద్ధులు కలుగుతాయి. కాబట్టి చక్కగా ఆ రకంగా పారాయణ చేసుకోండి. ఆ సమయంలో పొట్ట మీద గోక్కోకండి. దానివల్ల ఏమవుతుందంటే కనుక గ్రహణం మొలలోనే వస్తుంటాయి. కాబట్టి ఆ సమయంలో పొట్ట మీద చేతులు అవి వేసుకోకండి. ఆ యొక్క గర్భిణీ స్త్రీల దగ్గర ఎవరో ఒకరు పెద్దవాళ్ళు మాత్రం చక్కగా కూర్చుని వాళ్ళకి మంచి చెడు చెబుతూ ఉండండి. ఈ రకంగా గర్భిణీ స్త్రీలు ఆ నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఇక ప్రధానంగాను ఎవరైతే ఈ ప్రతి ఇంట్లోనూ కూడా దర్భగడ్డి వేసుకుంటారనుకున్నారో వాళ్ళందరూ కూడా సాధారణంగా పల్లెటూరులలో అయితే కనుక మాలాడి చోట్ల మేము దర్భగడ్డిని గాయత్రి మంత్రంతో ఆచ్ఛాదన చేసి ఇస్తూ ఉంటాం. మంత్రంతో అది ఇంట్లో పైన వేసుకోవడం వల్ల ఆ యొక్క గ్రహణం యొక్క అతి నీలలోహితకరణాల యొక్క ప్రభావము, దుష్ప్రభావము మీ ఇంటి మీద సోకదు అని. అయితే ఆ దర్భగడ్డిని ఇంటిపైన మనకు వాటర్ ట్యాంకుల పైన, ఆవకాయల మీద, నిల్వ పదార్థాల మీద, ఫ్రిడ్జ్లో పాలు పెరుగు ఉన్న చోట, అలాగే పప్పు ధాన్యాలు ఉన్నటువంటి చోట, ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వేసుకోవడం అనేటటువంటిది శ్రేష్టము. కాబట్టి దర్భగడ్డిని ప్రతి ఒక్కరూ వేసుకోండి. అలాగే ఇంట్లో దేవతా విగ్రహాలు ఉంటాయి కదా, వాటి మీద కూడా దర్భగడ్డి వేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ విగ్రహాలు ఉంటాయో అవన్నీ కూడా నీటిలో పెట్టేసి ఏదైనా నీటి మీద దాని మీద దర్భగడ్డి వేసేసుకుని తర్వాత రోజు చక్కగా స్నానం చేయించి మళ్ళీ దేవతార్చన చేసుకోవడం అనేటటువంటిది విశేషమైన ఫలితం. చాలామంది ఏం చేస్తారంటే కనుక కొత్తగా మంత్రోపదేశాలు తీసుకుంటూ ఉంటారు గురువుల దగ్గర. అది ఇంకా విశేషము, చాలా పట్టు అందులో చంద్రగ్రహణం సమయంలో తీసుకోవడం ఇంకా విశేషం. కాబట్టి గురువుల దగ్గర మంత్రోపదేశాలు కూడా చక్కగా తీసుకోవచ్చు. ఇక ఆబ్ధిక విషయాల దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా ఆ రోజు సాయంకాలం 6:30 దాటాక స్నానము చేసి ఇల్లంతా కడుక్కొని వంట వండి అప్పుడు ఆబ్ధికం పెట్టమని చెప్పారు శాస్త్రం ప్రకారంగా.
అయితే మీ ఓపికను బట్టి, మీ పరిస్థితిని బట్టి, బ్రాహ్మణులు మీకు సహకరించడాన్ని బట్టి, మీ పరిస్థితిని బట్టి చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇది ఆబ్దిక విషయము. ఇక తర్వాత ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే గనక, మనకి హోళీ పండుగ వస్తోంది కదండీ! జరుపుకోవాలా? జరుపుకోకూడదా అని. గ్రహణం సమయంలో వచ్చేటటువంటి పండుగలను జరుపుకోవడం అనేటటువంటిది విశేషము కాదు, నిషిద్ధము కాబట్టి, సాధారణంగా హోళీ పండుగలు జరుపుకోవడం అనేటటువంటిది మంచిది కాదు. కాకపోతే కొంతమందికి అది సరదా, లేకపోతే అనేక రకాల వ్యవహారాలు ఉంటాయి కాబట్టి, మేము దాన్ని ఖచ్చితంగా చేసుకోకండి అని చెప్పే అధికారం మాకు లేదు కానీ, శాస్త్రం ప్రకారంగా చేసుకోకుండా ఉండడం అనేటటువంటిది ఉత్తమము అనేటటువంటి విషయాన్ని మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా చేయండి. ఇక ఆలయాలు ఉదయం 11 గంటలకల్లా మూసేసి, మళ్ళా సాయంకాలం 6:30 దాటిన తర్వాత తెరిచి సంప్రోక్షణ చేసి దర్శనాలు ఇస్తూ ఉంటారు. ఆ రకంగా వ్యవహారం చేయడం అనేటటువంటిది ఉత్తమం. ఇవి గ్రహణానికి సంబంధించినటువంటి సంపూర్తి విషయాలు. అయితే ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వారు మాత్రం ఖచ్చితంగా ఈ గ్రహణ దోష పరిహార శాంతి చేయించుకొని మమ్మల్ని సంప్రదించండి. అలాగే మిగతా రాశుల్లో నేను చెప్పిన వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే తెలియజేస్తాము. అలాగే గ్రహణ దోష పరిహార శాంతి కార్యక్రమాన్ని కూడా చేయిస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించిన ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాలు మీకు తెలియజేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.